నల్గొండ జిల్లా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి సెలవులు ముగియడంతో హైదరాబాద్ బాట పట్టారు. నిన్న అమావాస్య కావడంతో ప్రయాణం వాయిదా వేసుకున్నారు ప్రయాణికులు. ఈ రోజు తిరుగు ప్రయాణం అవడంతో NH65 పై రద్దీ పెరిగింది. హైదరాబాద్ వైపు వాహనాలు స్లోగా కదులుతున్నాయి. చిట్యాల పెద్ద కాపర్తి ఫ్లైఓవర్ వర్క్స్ నడుస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. సంక్రాంతి పండుగను ముగించుకొని ఏపీ నుంచి హైదరాబాద్ వైపు భారీగా వాహనాలు తరలి వస్తున్నాయి. దాంతో గత 3 రోజులుగా నేషనల్ హైవే మొత్తం కూడా ట్రాఫిక్ తోటి వెహికల్స్ అన్నీ కూడా భారీగా వాహనాలన్నీ కూడా తరలి రావడంతో ఒక్కసారిగా వేలాది వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి. దాంతో మెల్లగా వెహికల్స్ అన్నీ కూడా మూవ్ అవుతున్నాయి. నిన్న అమావాస్య కావడంతో చాలామంది సెంటిమెంట్గా బయటికి వెళ్ళలేరు. దాంతో ఈరోజు అందరూ కూడా ఈరోజు బయటికి వస్తున్నారు. హైదరాబాద్కు మళ్ళీ రిటర్న్ జర్నీలో భాగంగా ఈరోజు భారీగా వాహనాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక గత వారం రోజులుగా నేషనల్ హైవేకు సంబంధించి మాత్రము రద్దీగా అయితే కనిపిస్తుంది. రోజుకు 1,00,000 వెహికల్లు పాస్ అవుతున్నట్లు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ వారంలోనే దాదాపు 7 లక్షలకు పైచిలకు వాహనాలు అటు హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్కు తరలిపోయినట్లు కూడా అటు అధికార యంత్రాంగం చెప్పుకొస్తున్నది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా 3 జిల్లాలు నల్గొండ, సూర్యాపేట, భువన యాదాద్రి జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు అదేవిధంగా వివిధ శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా అదేవిధంగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక చర్యలను చేపట్టారు. ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎక్కడ ట్రాఫిక్ ఉంది అనే దాని మీద కూడా అటు డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే గత 2 రోజుల నుంచి మాత్రము రిటర్న్ జర్నీతో అటు మొత్తం కూడా నేషనల్ హైవే రద్దీగా కనిపిస్తున్నది. ఇక్కడ చూడొచ్చు చాలామంది కూడా వస్తున్నారు, చాలామంది కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారన్న మీరు? కాకినాడ అన్న. కాకినాడ. ఎట్లా చేసిరు కాకినాడలో సంక్రాంతి? బాగుందన్న, బాగా చేస్తాం. ఎంజాయ్ చేసిరా? ఎట్లా అనిపిస్తుంది? బైక్ జర్నీ చాలా లాంగ్ కదా? అవును భయ్యా, ఎవ్రీ ఇయర్ వెళ్తాం భయ్యా బైక్ మీద. మీరు ఎట్లా ఎంజాయ్ చేసిరు? బాగా ఎంజాయ్ చేసామండి. ఓకే, చూడొచ్చు చాలామంది కూడా కాకినాడ నుంచి అదేవిధంగా ఏపీ నుంచి మాత్రం పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా మళ్ళీ పండుగను ముగించుకొని వస్తూ ఉన్నారు. ఇక సంక్రాంతి పండుగ అంటే ప్రత్యేకంగా కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకోవడం కోసం హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా మళ్ళీ సొంత ఊర్లోకి వెళ్ళిపోతారు. దాంతో అటు హైదరాబాద్ నుంచి విజయవాడకు సంక్రాంతి పండుగకు ముందు 3 రోజులు 4 రోజుల ముందు నుంచే రద్దీ కనిపిస్తుంది. అదేవిధంగా మళ్ళీ రిటర్న్లో కూడా సేమ్ పండుగ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి దాదాపు 2-3 డేస్ వరకు కూడా ఇదే రద్దీ కనిపిస్తున్నది. ఈరోజు కూడా అంటే నిన్న మొన్నతో పాటు ఈరోజు కూడా సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున రద్దీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేశారు. దానిలో భాగంగా ఎక్కడైతే వర్క్ నడుస్తుందో చిట్యాల దగ్గర ఫ్లైఓవర్ నడుస్తుంది, అదేవిధంగా పెద్ద కాపర్తి వద్ద ఉంటుంది. మళ్ళీ చౌటుపల్లికి సంబంధించి టౌన్లో కొంత ట్రాఫిక్ హడావిడి ఉంటుంది. ఇంకా సూర్యాపేటకు సంబంధించి కూడా టేక్మెట్ట దగ్గర 2 చోట్ల వర్క్ నడుస్తుంది. దాంతో కొంత ట్రాఫిక్ హడావిడి అయితే ఉన్నది. మిగతా చోట్ల మాత్రం ఎక్కడ ఇబ్బంది కాకుండా కొంత ఆలస్యం అవుతుంది తప్ప ఎక్కడ వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అనేది లేదు. కాబట్టి అంటే దాదాపు అంటే గంటలో వెళ్ళాల్సిన వాళ్ళు 2 గంటలు 2.5 గంటలు సమయం పడుతుంది తప్ప ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మాత్రం ప్రత్యేక చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా ప్రస్తుతం అయితే నేషనల్ హైవే హడావిడి మనము చూడవచ్చు, చాలా జోష్గా మళ్ళీ రిటర్న్లో వెళ్ళిపోతున్నారు. ఇక వాళ్ళకు సంబంధించి ఎవరైతే ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో పోయేటప్పుడు ఉన్న జోష్ అయితే మళ్ళీ సొంత ఊరిని వదిలిపెట్టి రిటర్న్లో అవుతున్నారు. కాబట్టి మళ్ళీ ఆ జోష్ అయితే వాళ్ళలో కనిపించలేదు. కొంతమంది ఏమో మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వాళ్ళకు సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, మళ్ళీ కంటిన్యూ డైలీ లోకి మళ్ళీ వెళ్ళిపోతారు. కాబట్టి కొంత అందరూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా నేషనల్ హైవే మాత్రం సంక్రాంతి పండుగ ముగించుకొని రిటర్న్ జర్నీలో మాత్రం రద్దీగా అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇది నేషనల్ హైవేపై ట్రాఫిక్ అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.